లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. టీమిండియా స్టార్ క్రికెటర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఈసారి క్రికెట్ విషయాల్లో కాకుండా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి హార్దిక్ వార్తల్లోకి ఎక్కాడు. భార్య నటాషా స్టాంకోవిచ్ తో అతడు విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, హార్దిక్ ఆస్తిలో 70% వాటాను నటాషా తీసుకుంటున్నారట. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ ఇటు నటాషా నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. హార్దిక్ పాండ్యా కోట్ల ఆస్తికి యజమాని. ఐపీఎల్ మ్యాచ్ ఫీజుతో పాటు అనేక ఇండియన్ టీం ఫీజు, బ్రాండ్ ఎండోర్స్మెంట్ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు. ముంబైలో 30 కోట్లతో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. వడోదరలో ఒక పెంట్ హౌస్ ఉంది. దీని ధర కోట్లల్లో ఉంటుందట. ఇవి కాక ఇంకా చాలానే ఆస్తులు ఉన్నాయట. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలో స్థిరపడ్డారు. 2013లో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన నటాషా 2018లో సత్యాగ్రహ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ 8 లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్లలో కూడా నటించారు. అయితే తాజాగా నటాషా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో హార్దిక్ పాండ్యా పేరు తొలగించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం మొదలైంది. విడిపోతున్నారని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్ ఆస్తిలో 70% వాటాను నటాషా తీసుకుంటున్నారట. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. హార్దిక్ ఆస్తి అంతా తన తల్లి పేరు మీద ఉందట. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది. హార్దిక్ కు నటాషా విడాకులు ఇస్తుందనే విషయం ముందే తెలిసి తన పేరు మీద ఉన్న ఆస్తిని అంతా తల్లి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే హార్దిక్ తన భార్యకు వాటాను ఎలా ఇస్తాడనే విషయంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.